ఓం శ్రీ గురుభ్యో నమః. గం గణాధిపతయే నమః. ఈరోజు వచ్చేసి మనము ఈ యొక్క రెండవ పక్షం ఏది మార్చి రెండవ పక్షం 16 to 31 వరకు జరుగు గోచార ఫలితాలు తీసుకుందాం. ఈరోజు తీసుకున్నట్లయితే మనకు గోచారం తీసుకున్నట్లయితే శుక్రుడు వచ్చేసి మేషరాశిలో ఉన్నాడు. శని భగవంతుడు రవి వచ్చేసి మీనరాశిలో ఉన్నారు. రాహువు కుజుడు బుధుడు వచ్చేసి కుంభరాశిలో సంచరిస్తున్నారు. ఈ యొక్క కేతు వచ్చేసి మీకు ఈ యొక్క సింహరాశిలో ఉన్నారు. గురువు వచ్చేసి మిథున రాశిలో ఉన్నారు. అలాగే ఈరోజు విశేషించి మనము ఒక్కొక్క రాశికి చెప్పుకునే ముందు కొన్ని విషయాలు చెప్పడం జరుగుతుంది. మన కల్చర్ ఏంటి, మన వ్యవహారం ఏంటి, అందరితో కలిసిపోయే తత్వం ఏంటి, ప్రేమతత్వం ఏంటి అనేది హైందవ విజయం. ఆ హైందవ సిద్ధాంతాలన్నీ మర్చిపోయాం. పిల్లలకి మన పురాణాలు తెలియట్లేదు. పురాణాలు అంటే ఇవన్నీ జరిగాయా అని ఒక సంకర్షణ, మానసిక సంకర్షణ ఇవన్నీ వస్తున్నాయి. సెస్ అందరికీ వస్తాయి, నాకు కూడా వచ్చాయి. యోగంలో కూర్చొని యోగం ద్వారా మనం చూడగలిగితే అవన్నీ మనకు మహాన్స్ ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేసి వాళ్ళు గురువులుగా ఉండి తర్వాత జనరేషన్లో వాళ్ళు దేవుళ్ళగా మారిపోయారు. ఆ పురాణాలే మనం ఇతిహాసాలు, భాగవతము, రామాయణము, భారతము ఇవన్నీ చెప్పుకుంటూ ఉన్నాం. ఈ చెప్పుకునే విధానానికి తెలుగు రాని వాళ్లకు తెలుగు నేర్పించి ఈ యొక్క కథలను కూడాను మన చరిత్రను కూడాను అన్నింటినీ మీకు నేను చెప్పడానికి, క్లాస్ తీసుకోవడానికి ప్లాన్ చేసుకున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఈ నాలెడ్జ్ని గెయిన్ చేసుకునే అన్న వాళ్ళెవరు నాకు నెంబర్ని కాంటాక్ట్ చేయగలరు. మీనరాశి మీన లగ్నం తీసుకున్నట్లయితే మీనరాశి మీన లగ్నం వారికి ఈ యొక్క పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదము, ఉత్తరాభాద్ర 4, రేవతి 4 కలిపి ఈ యొక్క మీనరాశి మీన లగ్నం కిందకి వస్తుంది. మీ రాశిలో మీకు మీనరాశి వారికి ఏలినాటి శని తల మీద వచ్చేసింది. ఇక్కడ మీకు శుక్రుడు వచ్చేసి 2వ ఇంట్లో ఉన్నాడు. తృతీయాధిపతి, అష్టమాధిపతి. ఇది పెద్ద శుభసూచక కాదు. మీరు అనుకున్నటువంటి ప్రాబ్లమ్స్, గెస్ట్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ అవన్నీ 100% జరుగుతాయి. కాబట్టి స్త్రీ ఆరాధన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అష్టమ శుక్రుడు అంటే కొంచెం మీకు స్త్రీల మూలకంగా కలిసి వచ్చే అవకాశం స్పష్టంగా ఉంది. పురుషులు అయినటువంటి సిబ్లింగ్స్ తోటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. సొసైటీలో వాల్యూ పెరుగుతుంది. మీరు అనుకున్నవని ఆచితూచి వ్యవహరించే పనులన్నీ కూడాను చక్కగా స్త్రీమూర్తుల సహకారంతో మీరు పైకి వచ్చే అవకాశం ఈ 15 days కనిపిస్తుంది. సిబ్లింగ్స్లో ఆడపిల్లలతో మీకు సలహాలు, సూచనలు ఇవి బాగుంటాయి. జీవిత భాగస్వామి సపోర్ట్ మీకు లభించటానికి కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉంది అనుకున్న వారికి అలాంటి ఆలోచన ఏమీ లేదు. ఎందుకంటే 4వ ఇంట్లో ఉన్నాడు. మీకు మీ రాశాధిపతి, దశమాధిపతి అయినటువంటి బృహస్పతి మీకు 7లో ఉండి మీ రాశి ఈ యొక్క దశమ క్షేత్రాన్ని చూస్తున్నారు. కాబట్టి చక్కగా ఉద్యోగంలో బాగుంటుంది. జీవిత భాగస్వామితో మీ సంబంధాలు బాగుంటాయి. అలాగే మీకు అనుకూలవతి అయినటువంటి మంచి వాళ్ళు సొసైటీలో మీకు ఎదురవుతారు. మీకు ఈ యొక్క ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ స్కిల్స్లలో పనిచేసే వారికి కావచ్చు, అలాగే మంత్రం అంటే మహాన్స్ను ఎక్కువ ఉపాసన చేసేవారికి ఈ టైంలో అటువంటి లక్షణాలు ఎదురయ్యే వాళ్ళు ఎదురవుతారు. మీకు కూడా ఇంట్రెస్ట్, పడ్డ కష్టాలకు కాను ఆ ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఆ మోటివేషన్లో అటు వెళ్ళి దైవపరంగా మీరు ఏదైనా చేయగలిగితే మీకు మంచి జరిగే అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అలాగే మీకు రవి వచ్చేసి మీ లగ్నంలో, మీ రాశి లగ్నంలోనే ఉన్నారు. మీనరాశి మీన లగ్నంలోనే. ఈయన మీకు షష్టాధిపతి అయినప్పటికీ కొంచెం శనితో కలిసి ఉండడం ఇది కూడా కొంత ఇబ్బంది. శని వచ్చేసి మీకు వ్యయాధిపతి, లాభాధిపతి, లాభం కలిగిస్తారు. వీళ్ళిద్దరు పరమశత్రువులు, తండ్రి కొడుకులే. రవి తండ్రి, శని కొడుకే. ఛాయాదేవి కుమారుడు శని, ధర్మవర్తి. ఈయన ఎక్కడ క్రాస్ అవ్వడు. కష్టాన్ని ఇస్తాడు, ఫలితాన్ని ఇస్తాడు. ఎవరు మంచి ఎవరు చెడు అనేది తెలుపుతాడు. అలాగే రవి చూసుకుంటే రాజు ఈయనకు అందరితో కలిసిపోవాలి. ఏ మెలకువతో ఎవరితో ఎక్కడ పని చేయించుకోవాలి, ఎక్కడ లబ్ధి పొందాలన్నది రవికి సంబంధించిన నక్షత్రాలు. ఈ చిన్న క్లారిటీకి మనం ఏం చేయాలంటే శనికి తైలాభిషేకాలు చేయించుకోండి. ఒకసారి జాతకం చూయించుకొని జపం, హోమం, తపం చేసుకొని నేను ఏదైతే జపం చేశానో ఆ మంత్రాన్ని మీకు
ఏ యోగ ముద్రలో కూర్చొని చేయాలి అనేది నేను సలహా ఇస్తాను. చక్కగా మీరు కాంటాక్ట్ చేస్తే మీకు అన్నీ సవ్యంగా మీ జీవితం బాగుండటానికి చక్కగా మీరు ఆచరించడానికి అన్నీ ఇవ్వగలుగుతాను. స్వస్తి.